ప్రియంబుల్ ఒక మాట చెప్తుంది. సిన్స్ వార్ బిగిన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద మెన్, ఇట్ షుడ్ బి ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద మెన్ దట్ ద డిఫెన్సెస్ ఆఫ్ ద పీస్ మస్ట్ బి కన్స్టిట్యూడ్ అని. అంటే యుద్ధాలు మనిషి మెదడులో మొదలవుతాయి, మనిషి మెదడులోనే శాంతి అనే బీజం నాటుకోవాలని. అసలు ప్రపంచంలో శాంతి ఎక్కడుంది, ఆ శాంతికి కొలమానం ఉందా, ఏ దేశాలు అత్యంత శాంతివంతంగా ఉన్నాయి, దీనికి సంబంధించి ఒక ఇండెక్స్ ప్రతి ఏడాది రిలీజ్ అవుతుంది. ఇలాంటి ఇండెక్స్ 17th ఎడిషన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 రీసెంట్గా రిలీజ్ అయింది. 163 దేశాల భూభాగాల్లో శాంతి ఎలా ఉంది అనే దాని మీద అది రీసెర్చ్ చేసి మరి రిలీజ్ చేసిందనమాట ఆ రిపోర్ట్ రిలీజ్ చేసిన సంస్థ అంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఎడిషన్ 17th ఎడిషన్ రిలీజ్ చేసిన సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్ అనమాట. ఐఈపి అంటాం, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్. మే 2009 నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ అవుతుంది అనమాట. అయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది ఇప్పుడు వాళ్ళు 163 దేశాలు స్టడీ చేశారు. దీనిలో క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ఈ రెండు కూడా స్టడీ చేశారు. అంటే కొన్ని క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్, కొన్ని క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా స్టడీ చేశారనమాట. అంటే శాంతికి సంబంధించి ఇప్పుడు చాలా వెపన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మిలిటరైజేషన్ అది క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్. అక్కడ ఇన్స్టెబిలిటీ ఎక్కువ ఉందనుకోండి, అది మనం చూస్తే అది క్వాలిటేటివ్ ఫ్యాక్టర్. ఇలాంటివన్నీ స్టడీ చేశారు. సో బేసికల్గా 3 డైమెన్షన్స్లో ఈ స్టడీ కండక్ట్ చేస్తారనమాట. ఒకటి సొసైటల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సామాజికంగా భద్రత, తర్వాత అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు ఆ సొసైటీలో అది చూస్తారు. రెండోది ఆన్గోయింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్, అంటే స్వదేశీయంగా విదేశాల్లో అంటే అంతర్జాతీయంగా స్వదేశీయంగా ఎటువంటి సంఘర్షణలు ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉన్నాయి. మూడోది మిలిటరైజేషన్ అంటే అక్కడ వెపన్స్ కానీ మిలిటరీ సిస్టమ్స్ కానీ అక్కడ ఉన్న వ్యవస్థలు కానీ మిలిటరైజేషన్ ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయి, ఈ మూడింటిని మెజర్ చేస్తారు. ఒకటి సొసైటల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, రెండోది ఆన్గోయింగ్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కాన్ఫ్లిక్ట్స్, మూడోది మిలిటరైజేషన్. ఈ మూడింటిని స్టడీ చేసి ఇస్తారనమాట. అయితే ఒక చక్కటి విషయం ఏంటంటే ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే 2009 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో అత్యంత శాంతివంతమైన దేశంగా ఐస్లాండ్ ఉంది. అక్కడ అన్నీ పీస్ఫుల్గా ఉంటాయంట. అంటే సొసైటీలో సేఫ్టీ సెక్యూరిటీ కానీ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ కాన్ఫ్లిక్ట్స్ అసలు జీరో అక్కడ ఎఫెక్ట్ అవటం కానీ అక్కడ మిలిటరైజేషన్ లేకపోవడం కానీ వీటన్నిటి వల్ల ఐస్లాండ్ ఈజ్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఐస్లాండ్ తర్వాత మీకు అందరికీ తెలుసు చాలా ఇండెక్స్లో స్కాండినేవియన్ దేశాలు ముందుంటాయి. డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియా ఈ దేశాలు, ముఖ్యంగా డెన్మార్క్, ఇలా అక్కడ ఉన్న స్కాండినేవియన్ దేశాలు జనరల్గా నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఇవన్నీ చాలా వాటిలో ముందుంటాయి. అదేవిధంగా దీనిలో కూడా మనం చూస్తే డెన్మార్క్ కానీ ఆ దగ్గరలో ఉన్న ఐర్లాండ్ దేశం కానీ న్యూజిలాండ్, తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రియా దేశం కానీ ఇవన్నీ కూడా ముందున్నాయి. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ 163 దేశాలు కాను ఇండియా ఈ సంవత్సరం ర్యాంకింగ్ 126వ పొజిషన్లో ఉంది. 126th ర్యాంక్ అనమాట. లాస్ట్ ఇయర్ 135 ర్యాంక్. లాస్ట్ ఇయర్ కంటే మనం 9 ర్యాంకులు మెరుగుపడ్డామని చెప్పొచ్చు. సో లాస్ట్ ఇయర్ కంటే మనం దాదాపు పీస్లో 3.5% ఇంప్రూవ్ అయ్యామన్నమాట. సో వాయిలెంట్ క్రైమ్స్ కాస్త తగ్గినాయి అంట, నైబర్హుడ్ రిలేషన్స్ కొంచెం బెటర్ అయినాయి అంట, పొలిటికల్గా కొంతవరకు అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంకొంత స్టేబుల్ అయ్యామంట. సో మీరు లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక చైనా, పాకిస్తాన్ వాటితో ఉన్న డిస్ప్యూట్స్ చేస్తే ఈ సీజ్ ఫైర్ వయలేషన్స్ అవన్నీ కంపేర్ చేస్తే ఈ ఇయర్ కంపారిటివ్గా మనం పీస్ఫుల్గా ఉన్నాం అనమాట. సో ఓవరాల్గా గ్లోబల్ పీస్లో అయితే మాత్రం కాస్త డిటీరియేట్ అయిందంట. 0.42% అంతర్జాతీయంగా శాంతి తగ్గిందని చెప్తున్నారనమాట. సో ఇది 9th కాన్సిక్యూటివ్ ఇయర్ గ్లోబల్ పీస్ తగ్గుతూ రావడంలో 9th కాన్సిక్యూటివ్ ఇయర్, అంటే సంవత్సరానికి ప్రపంచ శాంతి తగ్గుతూ వస్తుందంట. ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం అనమాట. మొత్తం 2008 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 2 సార్లు మాత్రమే గ్లోబల్ పీస్ అనేది ఇంప్రూవ్ అయిందంట. సో యుద్ధాలు, సంఘర్షణలు, ఘర్షణలు, వెపన్స్, మిలిటరైజేషన్, సొసైటల్ కాన్ఫ్లిక్ట్స్, రేసిజం ఇవన్నీ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది ప్రపంచ శాంతి రోజు రోజుకి తగ్గుతుందని చెప్పి. సో గత సంవత్సరంలో 84 దేశాల్లో గ్లోబల్ పీస్ ఇంప్రూవ్ అవుతే అంటే లాస్ట్ ఇయర్ 2022 ఇయర్లో 84 కంట్రీస్లో గ్లోబల్ పీస్ ఇంప్రూవ్ అయింది. 79 కంట్రీస్లో గ్లోబల్ పీస్ అనేది డిటీరియరేట్ అయిందంట. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది గ్లోబల్ పీస్ మీద పెద్ద దెబ్బ కొట్టింది. గ్లోబల్ పీస్ డిటీరియరేట్ అవ్వడానికి ఒక కారణం ఏందని కూడా అంటున్నారనమాట. ముఖ్యంగా ఈ యుక్రెయిన్తో కాన్ఫ్లిక్ట్ అయిన తర్వాత యూరోప్లో చాలా దేశాల్లో ఇష్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ డెత్స్ కూడా బాగా పెరిగాయంట లాస్ట్ 1 ఇయర్ నుంచి. అంటే ఎక్కువ సంఘర్షణలో మనుషులు చనిపోవటం, ఒక యుద్ధం జరిగినప్పుడు, ఒక కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ఒక రాకెట్ దాడి జరిపింది, అక్కడ చనిపోవటం, ఇట్లాంటి చావులు బాగా పెరిగాయంట. కాన్ఫ్లిక్ట్తో వచ్చే చావులు లాస్ట్ ఇయర్కి చాలా
అంటే 2021-2022లో చాలా ఎక్కువ 2021 రిపోర్ట్ 2022లో వస్తుంది. 2022 రిపోర్ట్ ఈ ఇయర్ వస్తుందనమాట. ఆ రిపోర్ట్‌లో కంపేర్ చేస్తే 2022లో కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ డెత్స్ పెరిగాయని చెప్తున్నారనమాట. తర్వాత 92 దేశాలు మిలిటరీ ఎక్స్‌పెండిచర్ 2022లో ఇంక్రీజ్ చేశాయంట. ముఖ్యంగా యుక్రెయిన్ యుద్ధం వల్ల మిలిటరీ ఎక్స్‌పెండిచర్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది అని అంటున్నారనమాట. తర్వాత మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా MENA రీజియన్‌లో సెకండ్ లార్జెస్ట్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ పీస్ ఆఫ్టర్ నార్త్ అమెరికా. నార్త్ అమెరికాలో కాస్త ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికాలో కూడా కాస్త ఈ మధ్య పీస్ అనేది ఇంప్రూవ్‌మెంట్ కనిపించిందంట. అయితే ప్రపంచవ్యాప్తంగా శాంతి అనే అంశం చూసుకుంటే యుక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా యుక్రెయిన్ పైన చేసిన దాడి వల్ల వయలెన్స్ పెరిగింది, శాంతికి కాస్త విఘాతం కలిగింది. రెండో అంశం మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా. మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికాలో మనం పూర్తి స్థాయిలో చూసుకుంటే శాంతి కాస్త ఇంప్రూవ్ అయినప్పటికీ, అంటే ఘర్షణలు కాస్త తగ్గినప్పటికీ లిబియాలో మాత్రమే తగ్గినట్టు అనిపిస్తుంది. మిగతా చోట్ల గమనిస్తే గనక ప్రభుత్వ వ్యతిరేకత, సివిల్ వార్స్ ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉదాహరణకి యెమెన్ కావచ్చు, జిబౌటి కావచ్చు, చాలా దేశాల్లో మనకి వయలెన్స్ పెరిగింది కానీ తగ్గలేదు. కంపారిటివ్‌గా లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే MENA ప్రాంతం బెటర్ అయినప్పటికీ ఇంకా అక్కడ హింస ఉందని చెప్పొచ్చు. మూడోది సబ్ సహారన్ ఆఫ్రికా, ముఖ్యంగా సాహెల్ ప్రాంతంలో హింస ఇంకా ఎక్కువ పెరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ఒకప్పుడు ఎపి సెంటర్ ఆఫ్ టెర్రరిజం, ఎపి సెంటర్ ఆఫ్ వేరియస్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. ఇప్పుడు దాని నుంచి కాస్త సబ్ సహారన్ ఆఫ్రికాకి టర్న్ అయింది, ముఖ్యంగా సాహెల్ ప్రాంతానికి. తర్వాత ఇంకొక అంశం మనం గమనిస్తే గనక ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ లేదా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్‌గా ఎస్కలేట్ అవుతున్నాయి. ముఖ్యంగా నార్త్ కొరియా ఇష్యూస్ గానీ, లేకపోతే మనం చూస్తే ఇజ్రాయెల్ పాలస్తీనా ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ కూడా.